పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇవ్వాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి 30 గంటల దీక్షలకు రైతు సంఘం పల్నాడు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. పోయిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తమ యొక్క మేనిఫెస్టోలో కౌలు రైతులందరికీ కూడా రక్షణగా ఉండేదానికోసం ఒక సమగ్ర చట్టం చేస్తాము, వాళ్ళందరికీ కూడా సమాజంలో ఒక గుర్తింపునిస్తాము అనేటటువంటి దానిలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే నిన్నగాక మొన్న బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి ఎటువంటి రక్షణ చర్యలు కూడా తీసుకోకపోవటం కౌలు రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి మనకు తెలియజేస్తూ ఉంది. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులు మొత్తం కూడా యజమాని సంతకం ఉంటే తప్ప ఈ క్రాప్ అనేటటువంటిది నమోదు కావటంలా. మరి ఈ క్రాప్ నమోదు కాకపోతే కౌలు రైతులు పండించినటువంటి ఏ పంటని కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వము ఇచ్చేటటువంటి సౌకర్యాలు లేకపోగా ఏ రకమైనటువంటి చీడపీడలు కానీ తుఫాన్లు కానీ అధిక వర్షాల వల్ల పంటలు ఏదైనా దెబ్బతింటే రావలసినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా కౌలు రైతులకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వమే కౌలు రైతులందరికీ కూడా లోకల్ విఆర్ఓ యొక్క ఇదితోటి గ్రామ సభ జరిపి లోకల్ విఆర్ఓ చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రకంగా కార్డులు ఇవ్వాలి అనేటటువంటిది వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల రుణాలు ఇప్పిస్తూ ఉన్నారు ఎటువంటి పూచీకత్తు లేకుండా. కానీ ఈరోజు సాగు చేస్తున్నటువంటి సాగు రైతు అన్నటువంటి కౌలు రైతుకి కనీసం పెట్టుబడి సాయం కాదు, కౌలు రుణం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకని అతనికి ప్రభుత్వము కార్డు ఇచ్చి రుణం ఇవ్వాలి, అనేక రకాలైనటువంటి సబ్సిడీలు ఇవ్వాలి, ఆ రకంగా కౌలు రైతును ఆదుకోవాలి. ఈరోజు కౌలు రైతులంటే 100% సన్న చిన్నకారు రైతులు. ఆ సన్న చిన్నకారు రైతులందరూ కూడా తనకున్న ఎకరం అరెకరంతో పాటు కొంత కౌలుకు తీసుకొని ఈరోజు సాగు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కౌలు రైతులందరూ కూడా సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఏదైతే హామీ ఇచ్చిందో ఆ రకంగా ఇవ్వాలి. లేదనుకుంటే రాబోయేటటువంటి కాలంలో మీరు రైతులని గనక నిర్లక్ష్యం చేస్తే 2019 ఎన్నికల్లో ఆనాడు మీరు రుణమాఫీ అని అందరికీ కూడా బాండ్లు ఇచ్చారు, లాస్ట్ బాండ్కి మీరు ఇవ్వాలా. అందుకనే లాస్ట్ బాండ్కి ఇవ్వకపోతేనే మీ గవర్నమెంట్ మార్చారు. అందుకని ఎప్పటికైనా సరే కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి. ఆలోచించకపోతే రాబోయే 2029 ఎన్నికల్లో రైతులు కౌలు రైతులు భూమి లేని వ్యవసాయ కార్మికులు వీళ్ళందరి సత్తా ఏంటో ప్రభుత్వానికి తెలియపరుస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.